ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే. మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా 2026 జూన్ నుంచి 2030 వరకు ఏ విధంగా ఉండబోతుంది, కష్ట సమయాలు ఏ సంవత్సరంలో ఉంటాయి, కాస్త బ్రేక్ త్రూ ఏ సంవత్సరంలో వస్తుంది, ఓవరాల్ హైలైట్స్ ఏంటో తెలియజేయండి. తప్పకుండా మిథున రాశి వారికి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ప్రజెంట్ నడుస్తున్నటువంటి కొన్ని క్రిటికల్ పీరియడ్స్ నడుస్తున్నాయి. అంటే జన్మరాశిలో గురు సంచారం జరుగుతున్నప్పటికీ వివాహ యోగం అనేది నడుస్తుంది. ఇది 2026 జూన్ తర్వాత వరకు వచ్చేటప్పటికి జన్మరాశిలో గురు సంచారం జరుగుతున్నప్పుడు వివాహ యోగానికి కారకం. అదేవిధంగా వచ్చేటప్పటికి ఉన్నటువంటి స్థానాల నుంచి మార్పు చేర్పులు కూడా జరగడానికి ఈ యొక్క జూన్ వరకు అవకాశం అనేది ఉంది. ఉద్యోగపరంగా మటుకు కొంచెం టఫ్ పీరియడ్, ఎందుకంటే రాజ్యస్థానంలో శని యొక్క దృష్టి అర్ధాష్టమ స్థితిని చూస్తున్నాడు కాబట్టి కొంచెం హెల్త్ పరంగాను వెల్త్ పరంగాను ఇంపాక్ట్ అనేది ఉంటుంది. 2029-2030 సంతాన ప్రాప్తికి అనుకూలమైనటువంటి సమయం. ఈ టైంలో సంతాన ప్రాప్తి జరగటం, వ్యాపార అభివృద్ధి జరగటం, అనుకున్నవన్నీ పనులు జరగటం జరుగుతుంది. ఇదే టైంలో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఇందా చెప్పిన విధంగా 2029 అంటే వృషభ రాశిలోకి ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది. సో సంతాన ప్రాప్తి జరుగుతున్నటువంటి సమయానికి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా ఇంచుమించు స్టార్టింగ్ లో ఉంటాడు. బట్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా 2029-30 అంత టెస్టింగ్ ఉండదు, ఎందుకంటే ఆరోగ్యపరంగానే కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. అది కూడా వయోవృద్ధులు, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేంద్ర మూల త్రికోణ స్థానంలో గురు సంచారం అనేది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. 2029-30 కూడా బాగానే ఉంటుంది. 31-32లో బాగా ఇంపాక్ట్ కొంచెం, ఎందుకంటే గురు బలం అనేది తగ్గుతున్నది. 2031-32 తగ్గడం అనేది కొంచెం ఇంపాక్ట్ఫుల్ పీరియడ్. అదే టైంలో మిథున రాశిలోకి శని సంచారం జరుగుతుంది. మిథున రాశిలోకి శని సంచారం 2వ పాదంలో జరిగినప్పుడు అప్పుడు నిజమైనటువంటి టెస్టింగ్ పీరియడ్. వైవాహిక జీవితంలోనూ తండ్రి తరపు బంధువులు కానీ మరణించడం, శ్మశాన దర్శనం జరగటం, మానసిక వ్యధ, ఇవన్నీ కూడా వచ్చేటప్పటికి 31-32 జరుగుతుంది. ఈ యొక్క పీరియడ్సే కాకుండా ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఒక ఇంపాక్ట్ కూడా ఉంది. ఏం ఇంపాక్ట్ ఉంది అంటే భాగ్యస్థానాల్లో సంచారం చేసేటువంటి రాహు అష్టమంలోకి వెళ్తున్నాడు. ఈ సంవత్సరం డిసెంబర్లో వెళ్తున్నాడు అనమాట. దాని ప్రభావం ఈ రాశి వారి మీద ఉంటుంది. అష్టమంలో రాహుగ్రహ సంచారం ఏం జరుగుతుంది అంటే ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఇస్తుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద ఇంపాక్ట్ కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఓవరాల్గా 2030 వరకు చెప్పడం జరిగింది. విద్యార్థులకి కూడా కొన్ని సూటబుల్ పీరియడ్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే 2026-27, 2026-27 చాలా మంచి బ్యూటిఫుల్ పీరియడ్, దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. 28-29 మిస్ అయినా సరే 29-30 కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే బట్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 2027 జూన్ తర్వాత శని స్ట్రాంగెస్ట్ పొజిషన్లోకి వెళ్తున్నాడు. అది యోగ్యాన్ని గ్యారంటీగా ఇవ్వగలుగుతుంది ఈ యొక్క రాబోతున్నటువంటి పీరియడ్. 2026 జూన్ తర్వాత గురు సంచారం ఎప్పుడైతే ఉచ్చస్థానంలో ధనస్థానంలోకి మారినప్పుడు ఇరుగు పొరుగు సఖ్యతలో అనుకూలత, అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు రావడం కానీ, ఫైనాన్షియల్గా కొంచెం అనుకూలంగా ఉండటం, అదేవిధంగా కుటుంబ అభివృద్ధి జరగటం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, సంతాన ప్రాప్తి కలగటానికి కూడా 2026 జూన్ తర్వాత అనుకూలంగా ఉంటుంది. అంటే ఒక సంవత్సరం పాటు ఇలా గ్రహస్థితి నడుస్తూ ఉంటుంది. అదే సమయానికి వచ్చేటప్పటికి 2027 జూన్లో ఏమవుతున్నదంటే ఎప్పుడైతే శని యొక్క స్థితి నీచ స్థితిలోకి మేషరాశిలోకి ప్రవేశం, ఎప్పుడైతే లాభస్థానంలోకి శని, అదేవిధంగా ధనస్థానంలో గురువు రెండు యోగాన్ని ఇస్తున్నాయి అన్నమాట. అంటే ఉద్యోగపరంగా పేరు ప్రఖ్యాతలు, లాభస్థానంలో శని పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు 2027 జూన్కి. ఆ సమయానికి 2027లో ఎప్పుడైతే
ఈ రాశి వారికి మెయిన్గా వచ్చినప్పటికీ 2027లో సింహరాశి వారికి సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క గురువు ఈ రాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు, అంటే మిథునంలో సంచారం చేస్తున్నప్పుడు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు. దాని తర్వాత జూన్లో వచ్చేటప్పటికి గురువు తన యొక్క మార్పును తృతీయంలోకి మార్చుకున్నప్పుడు కొంచెం స్లో డౌన్లో ఉంటుంది అన్నమాట 1 year. అంటే ఎప్పటి నుంచి 2027 జూన్ నుంచి, అంటే 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు. 2027 జూన్ నుంచి 2028 ఆగస్టు వరకు కూడా వచ్చేటప్పటికి కొంచెం స్లో డౌన్లో ఉంటూ ఉంటారు. సరే, 2028లో ఎప్పుడైతే కన్యారాశిలోకి, అంటే 2027లోనే కన్యారాశిలోకి ప్రవేశం చేస్తాడు అన్నమాట. 2027లో ఎప్పుడైతే కన్యారాశిలోకి ప్రవేశం చేసినప్పుడు ఆ టైంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 2028లోకి, అంటే 2026లో కన్యారాశిలోకి, కర్కాటక రాశిలోకి, 2028లో సింహరాశిలోకి, 2029లో కన్యారాశిలోకి ప్రవేశం చేసినప్పుడు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క పీరియడ్లో వచ్చేటప్పటికి మెయిన్గా 2027 తర్వాత ఎక్కువగా వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 2027 తర్వాత కూడా బాగుంటుంది. అంటే చతుర్థంలో గురు సంచారం, పంచమంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. మరి 2029లో ఏం జరుగుతున్నదంటే ఏళ్ళనాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది రాశి వారికి. 2029 నుంచి 2030, 2031 చివరి వరకు కూడా కొంచెం టఫ్ పీరియడ్ ఈ రాశి వారికి. సో మిథున రాశి వారికి 2029 నుంచి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరి రాశి వారికి వివాహ యోగం మళ్ళీ ఎప్పుడు వివాహ యోగం చేసుకోవాలి అంటే, ఈ రాశి వారికి ఎప్పుడైతే గురువు, అంటే మెయిన్గా నెక్స్ట్ రాబోతున్నటువంటి ఈ జూన్ తర్వాత కూడా మంచి అనుకూలమైనటువంటి సమయం వివాహానికి, సంతానానికి, మరియు అదేవిధంగా స్థిరచాస్తుల కొనుగోలుకి కూడా 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. 2027 జూన్ నుంచి 2028 వరకు కొంచెం అనుకున్న పనులు అనుకున్నంత స్పీడ్గా వెళ్ళవు. కానీ ఈ పీరియడ్లో ఏంటంటే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క 2032 వరకు గురువు అతిచార స్థితిలోనే ఉంటున్నాడు కాబట్టి పూర్తిగా నిరాశపడాల్సినటువంటి పరిస్థితులు ఏ రాశి వారికి ఉండవు. ఎందుకంటే ఒక 4 నెలల పాటు గురువు ముందుకు వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు అన్నమాట. అలా ముందుకు వెళ్ళి వెనక్కి వస్తున్నటువంటి స్థితిలో ప్రతి రాశికి కూడా వచ్చేటప్పటికి 8 నెలలు బాగాలేకపోయినా కొంచెం స్లోగా ఉన్నా సరే ఒక 4 నెలలన్నా సరే కనీసం బాగుంటుంది అన్నమాట. కాబట్టి 2027 నుంచి 2028 వరకు కూడా ఒక 4 నెలలు ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. మళ్ళీ 2028 నుంచి 2029కి మళ్ళీ ఈ రాశి వారికి కేంద్ర స్థానాల్లో గురువు యోగాన్ని ఇస్తాడు. అంటే గృహం కొనుక్కోవటానికి, వాహనం కొనుక్కోవటానికి 2028, 2029 అనేది ఆ పీరియడ్ అనేది చాలా బెస్ట్. ఆ టైంలో వీళ్ళకి అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కాస్త కలిసి వస్తుంది అంటారు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి? పరిహారం అనేది వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఈ సంవత్సరం మెయిన్గా వచ్చేటప్పటికి జాబ్ పరంగా స్ట్రెస్, ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ పొందాలి అంటే మెయిన్గా వచ్చేటప్పటికి శని ప్రభావం అనేది తగ్గించుకోవాలి. అంటే మెయిన్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి గురు ప్రభావం, అంటే గురువు యొక్క బలం అనేది ఈ యొక్క సంవత్సరం జూన్ తర్వాత యోగ్యాన్ని ఇస్తుంది. కానీ ఉద్యోగ పరంగా వచ్చేటప్పటికి శని ప్రభావం అనేది ఇంపాక్ట్ ఉంది. శని రాజ్యస్థానాల్లో సంచారం చేస్తున్నాడు. దాని యొక్క దృష్టి వచ్చేటప్పటికి కరెక్ట్గా అర్ధాష్టమ స్థితి మీద పడుతున్నది. దాని యొక్క ప్రభావం అనేది ఉంది. అదేవిధంగా భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. సో 2 గ్రహాలకి పరిహారం అనేది చేసుకోవాలి. మెయిన్గా వచ్చేటప్పటికి శనికి హోమం, జపం, తర్పణం చేసుకుంటే మంచిది. అదేవిధంగా మీ యొక్క జాతక రీత్యా కూడా ఈ యొక్క హోమం
ఎటువంటి హోమం చేయాలి, ఎటువంటి తర్పణం చేయాలి అనేది ఒకటికి 2 సార్లు మనం చెక్ చేసుకొని నీట్గా చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఇక రాహు ప్రభావం ఎలా ఉంటుంది అంటే, రావాల్సినటువంటి ఆఫర్లు కానీ, రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్లు కానీ దగ్గర దాకా వచ్చి దూరమైపోవటం. అంటే లక్ ఫ్యాక్టర్, అంటే భాగ్యస్థానం అనేది జాతక రీత్యా పూర్వజన్మ కర్మ ఫల సిద్ధాంతం ప్రకారంగాను, భాగ్యం అంటే ఏంటి, భాగ్యం అంటే లక్. ఆ లక్ అనేది ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి, ఎవరికైనా సరే అదే ఇంపార్టెంట్ కదా జీవితంలో. ఆ లక్ ఫ్యాక్టర్ మీద పాపగ్రహం ప్రభావం ఉన్నప్పుడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, అంటే మనం ఎంత కృషి చేసినప్పటికీ కూడా ఆ కృషిలో రావాల్సినటువంటి అదృష్టం అనేది రాదు. అప్పుడే మనం ఈ యొక్క హోమాలు రెమెడీస్ చేయటం, వాటి తద్వారా వచ్చేటప్పటికి కొంచెం ప్రయోజనాన్ని పొందడానికి చేయాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ యొక్క రాశి వారు అమ్మవారిని పూజించడం, దుర్గా అమ్మవారిని ప్రతి బుధవారం, రాహు యొక్క ప్రభావాన్ని, ఎందుకంటే అమ్మవారి అధిష్టాన దేవత, అమ్మవారికి పూజ చేసుకోవటం, దాని తర్వాత నవచండీ హోమం వీలైతే అది చేసుకోవటం అనేది కూడా, వీలైనటువంటి వారు మమ్మల్ని సంప్రదించినా సరే హోమం, జపం, తర్పణం కూడా చేయించగలుగుతాం. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి 2026 నుంచి 30 వరకు ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.